ముందుగా ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి. ఇందులో కావాల్సినవి ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు నా దగ్గర లేవు కానీ ఆవాలు కూడా వేసుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఆయిల్ హీట్ చేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, అది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. కలుపుకొని ఒక మూత పెట్టి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కారం 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా బాగా ఒక 5 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత మన కర్రీ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రెడీ. వేడి వేడి అన్నంలో క్యారెట్ ఫ్రై వేసుకొని తింటే ఉంటుంది చూడు, ఆ టేస్టే వేరు. బాయ్ ఫ్రెండ్స్.